ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించేడి వారముగా ఉందాం. 2 తిమోతేయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, మరి ఈ యొక్క అద్భుతమైన మాట మనలో బలాన్ని నింపాలని, ఆయన కృప మన మీద ఉన్నతంగా విస్తరించి ఉన్నదని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న బలమైన మాట. తిమోతికి పౌలు రాస్తూ చెబుతున్న ఈ మాటను బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు యేసునందు ఉన్న మనకు విస్తారమైన కృప ఉన్నదని, ఆ కృప మనల్ని బలవంతులుగా నిలవబెడుతూ ఉన్నదని ఎప్పుడైనా ఆలోచన చేసామా? యేసునందు ఉన్న మనము కృపలో ఉన్నవారమే. ఆయన కృప లేనిదే మనము ఆయనలో నిలిచి ఉండే వారము కాదు. అయితే ఆయన కృప మన మీద ఉంది కాబట్టే మనం ఈరోజు క్రీస్తులో ఉన్నాం. ఇది వాస్తవమైన మాట. అయితే ఆయన కృప నీకున్నదని స్పష్టంగా బయలుపరచబడతా ఉన్నది కదా. అయితే ఈరోజు పౌలు అంటున్న మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత ఏం కావాలట? బలవంతులము కావాలట. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు క్రీస్తు చేత ఆకర్షించబడిన మనమంతా కూడా ఆయన కృపలో ఉన్నామని స్పష్టంగా బయలుపరచబడతా ఉంది. కాబట్టి మరి ఆయన కృప ఉంటే మనం ఎలా ఉండాలి? బలవంతులముగా. కానీ మనం ఎందుకండి బలహీనులం అయిపోతూ ఉన్నాం? మనకెందుకండి శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బంది, సమస్య రాగానే బలహీనులము అయిపోతున్నామంటే మనము ఆయనలో నిలువబడి ఉన్నాము, ఆయన కృప నాకున్నది అనే వాస్తవాన్ని మర్చిపోతున్నాం. మరొక మాటలో మనం చూస్తే, క్రీస్తు యేసునందు శ్రమలు ఎలాగున విస్తరిస్తూ ఉన్నాయో కృప కూడా అలాగున విస్తరిస్తూ ఉన్నదని పౌలు మాట్లాడిన వాక్య భాగము మనకు ఈ మాటను బయలుపరుస్తూ ఉన్నది. అయితే క్రీస్తునందు మనం ఉన్నప్పుడు శ్రమలు ఎలాగైతే విస్తరిస్తూ ఉన్నాయో కృప కూడా విస్తరిస్తూ ఉన్నదట. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శ్రమ విస్తరించినప్పుడు భయపడవద్దు. ఎందుకంటే ఆయన కృప కూడా విస్తరిస్తుందని నమ్ము. కృప విస్తరించినప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత నిలవబడి ఉన్నప్పుడు నువ్వు బలవంతుడు అని నమ్ము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఏమి నమ్ముతున్నావు? నీ కంటి ముందు ఉన్న పరిస్థితినే నమ్ముతున్నావు కదా, నీ సమస్యనే నమ్ముతున్నావు కదా, నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ కష్ట నష్ట సమయాలనే నమ్ముతూ ఉన్నావు కదా. అయితే నువ్వు వాటిని నమ్ముకుంటే బలహీనురాలివే. నువ్వు ఖచ్చితంగా జారిపోవడానికి అవకాశం ఉంది. నువ్వెప్పుడైతే క్రీస్తు యేసు చేత ఉన్న కృపను బట్టి బలవంతుడవు అవుతావో, నీ బలహీనతను జయిస్తావో, నీ సమస్యను నువ్వు జయిస్తావు, నీ పరిస్థితిని నువ్వు జయిస్తావు. ఖచ్చితంగా విజయము నీదవుతుంది, వాగ్దానము నువ్వు స్వతంత్రించుకుంటావు. ప్రియమైనటువంటి బిడ్డ, దేవుడు ఈ లోతైన మరి మర్మాన్ని మనకు బయలుపరుస్తున్నారు. క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత నీవు నేను బలవంతులము కావాలి. ఆ బలము అపవాదిని చితక తొక్కే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు విజయము మనదే.
ఎందుకంటే శ్రమలు విస్తరించినంతగా కృప కూడా విస్తరిస్తూ ఉన్నది. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసము కాబట్టి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఏ ఇబ్బందిలో, ఏ కష్టములో, ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా శ్రమలో ఉన్నావంటే కృపలో ఉన్నావని అర్థం. కృపలో ఉన్నావంటే ఆ కృప నిన్ను బలవంతుడుగా నిలబెడుతుందని అర్థం. ఆ బలాన్ని నువ్వు కూడగట్టుకో, ఆ బలాన్ని నువ్వు నింపుకో, ఆ బలాన్ని చేత పట్టుకొని అపవాది క్రియలను లయపరిచి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందటానికి మునుముందుకు వెళ్ళు. విజయము నీదే. అద్భుతమైన వాక్కు ద్వారా దేవుడు మాట్లాడారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. అద్భుతమైన లోతైన విషయాన్ని బయలుపరిచి మాలో ఉన్న తండ్రి భయాన్ని, మాలో ఉన్న బలహీనతను మీరు తరిమివేసి అయా మీ బలాన్ని ఇచ్చినందుకు, అయా బలవంతులుగా నిలబెట్టినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు ప్రభా. నీ కృపలో మేము బలవంతులం కావాలని ఇష్టపడుతున్నామయ్యా అని ఎవరైతే ప్రభా ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ బలము పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయా, మరి ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని మర్చిపోకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. మీరు ఇక్కడ విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు రండి. మరి దేవుడు మీ యొక్క మరి విత్తిన మీ యొక్క కష్టాన్ని ఆయన ఎంత మాత్రము కూడా నష్టపరిచే దేవుడు కాదు, నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.